హై కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో క్యాప్సికమ్ ఫ్రై చేయబోతున్నానండి. ఈ క్యాప్సికమ్ ఫ్రై టేస్ట్ డిఫరెంట్గా ఉండి చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసేయచ్చు ఎవరైనా. ఈ క్యాప్సికమ్ ఫ్రైని రైస్లోకి బాగుంటుంది, అలాగే సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా టేస్టీగా చేసే ఈ క్యాప్సికమ్ ఫ్రై తయారీ విధానం చూసేద్దామా. క్యాప్సికమ్ ఫ్రై చేయడానికి 300 గ్రామ్స్ క్యాప్సికమ్ తీసుకున్నానండి. మీడియం సైజులో 4 క్యాప్సికమ్ వచ్చాయి. ఇవి శుభ్రంగా వాష్ చేసి కట్ చేశాను. ఈ విధంగా కట్ చేసుకున్నాను. 2 కప్పులు అయ్యాయి క్యాప్సికమ్ ముక్కలు. ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసిన 1/2 కప్ వచ్చాయి. 2 పచ్చిమిర్చి, కొద్దిగా జీడిపప్పులు, 1 టీ స్పూన్ చాయ్ మినపప్పు, టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 10 వెల్లుల్లి రేఖలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 3 టేబుల్ స్పూన్లు ఆయిల్, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, కరివేపాకు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి పొడి, కారం, సాల్ట్, పసుపు. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఈ క్యాప్సికమ్ ఫ్రై చేయడానికి ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఆయిల్ మరిగాక పొట్టు వలిచిన వెల్లుల్లి రేఖలు వేసి లైట్గా వేగనివ్వాలి. వేగాక పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు ఇవి కూడా లైట్గా వేగాలి. ఇందులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవి కూడా వేగాలి. ఇవన్నీ దోరగా వేగాయి కదా. ఇందులోకి కరివేపాకు వేసి వేయించుకున్నాక ఇందులోకి జీడిపప్పులు కూడా వేసుకుందాం. జీడిపప్పులు ఎక్కువ వేగ అవసరం లేదండి. లైట్గా వేగాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుదాం. కొద్దిగా వేగాక పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందాం. పోపులు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా వేగాయి కదండి. ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని 2 కప్పులు అయ్యాయి 300 గ్రామ్స్ క్యాప్సికమ్. ఇవి వేసుకొని ఇందులోకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ వేస్తున్నానండి. మీ టేస్ట్ సరిపడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఇందులోకి నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసాను కదా. కారం ఎక్కువ పట్టదు. 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు. ఇవన్నీ కూడా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దాం. ఈ క్యాప్సికమ్ త్వరగానే మగ్గిపోతుంది కదా, అందుకే సాల్ట్, పసుపు, కారం కూడా వెంటనే వేసేసానండి. ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దాం. 4-5 నిమిషాలకి ఈ విధంగా మగ్గింది. క్యాప్సికమ్ అంతా మగ్గాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనిచ్చాను. మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ విధంగా మగ్గాయి కదా క్యాప్సికమ్ ముక్కలు. ఒకసారి బాగా కలుపుకొని ఇదిగోండి క్యాప్సికమ్ ఉడికింది. ఇందులోకి వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసానండి. ఇదంతా బాగా కలిసేలా బాగా కలుపుకొని ఈ పొడులు, ఈ ఎండు కొబ్బరి, పోపులు ఇవన్నీ క్యాప్సికమ్ పట్టేలా మూత పెట్టుకుందాం. మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనిద్దాం. ఈ ఫ్రైలోకి పోపులు, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా కొద్దిగా వేసుకోండి. ఎక్కువ వేస్తే ఈ టేస్ట్ని డామినేట్ చేసినట్టు ఉంటుంది. లైట్గా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఈ పొళ్ళన్నీ పట్టేలా మగ్గనిచ్చానండి.
క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ క్యాప్సికమ్ ఫ్రై చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. పిల్లలకి బాక్స్లోకి అది కూడా చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. క్యాప్సికమ్ ఫ్రై రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మూత పెట్టుకుని కాసేపు అలా ఉంచి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా చేసే క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది కదండి. బౌల్లోకి తీసుకుందాం. మీరు కూడా ఈ క్యాప్సికమ్ ఫ్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ క్యాప్సికమ్ ఫ్రై సాంబార్లోకి సైడ్ డిష్గా బాగుంటుంది. రైస్లో కూడా కలుపుకుంటాక బాగుంటుంది. ఎంతో ఈజీ టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రైని చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.